ఏదన్నా ట్రావెల్ కంపెనీతో నెక్స్ట్ టైం మీరు ట్రిప్ బుక్ చేసుకునే ముందు ఏమేం క్వశ్చన్స్ అడగాలో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. వీ టుక్ ద గోకర్ణ దండేలి ప్యాకేజ్ ఫ్రమ్ స్మార్ట్ ట్రావెల్ హబ్ అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ప్యాకేజ్ మాట్లాడినప్పుడు 20 to 24 మెంబర్స్ ఈచ్ గ్రూప్ అని చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళినంత 50 మెంబర్స్ పైన ఉన్నారు. సో 50 మెంబర్స్కి ఒక ప్లేసెస్లో ఎంత టైం పడుతుందో మీకే జస్ట్ ఇమాజిన్. ఒక్కలో ట్రిప్ స్టార్ట్ అయింది లేట్, అంతేకాకుండా మధ్యలో 1 hour బోటింగ్ మిస్ చేశారు. అది కాకుండా ఈవినింగ్ రిసార్ట్లో 12 AM రీచ్ అయ్యాం. దాంట్లో 30 మంది అమ్మాయిని ఒకే రూమ్లో కుట్టి 2 వాష్రూమ్లో వాటర్ లేదు, హాట్ వాటర్ అసలే లేదు, బెడ్షీట్లు లేవు, ఏం లేవు, వాటర్ కూడా తాగడానికి ఏం లేదు. అందులో ఉండమన్నారు. మ్యాట్రసెస్ పక్కన జరిపాకుతుంది. మళ్ళీ కేవ్స్ ఫ్రమ్ ది స్టార్ట్ 50+ పీపుల్కి వీళ్ళు అసలు హ్యాండిల్ చేసి కేవ్ పుట్టింది లేదు. రైట్ పాయింట్ లేదు. ఫస్ట్ పాయింట్ అసలు అకామిడేషన్ అనేది ఎంత పూర్గా ఉందంటే బాత్రూమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు. దానివల్ల లేట్ అవుతుంది. లేట్ అవటం వల్ల యాక్టివిటీస్ కట్ షార్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అకామిడేషన్ లేట్. అసలు అకామిడేషన్ లేదు. ఆ టెంట్స్ చూస్తే అసలు రెఫ్యూజీ క్యాంపులు కూడా అట్లా ఉంటాయి లేదు నాకు తెలియదు. అట్లా అయింది. మరుసటి రోజు ఏంటంటే యాక్టివిటీస్లో కాకుండా మనం విజిట్ చేసిన ప్లేసెస్తో కట్ షార్ట్ చేసుకోమంటున్నారు, చూస్ చేసుకోమంటారు ప్లేసెస్. ఎవ్రీథింగ్ ఇన్ హరీ. అలా Took 2 hours for the room allocation itself. రిసార్ట్లో లైటింగ్ లేదు, మ్యాట్రసెస్ లేదు, పిల్లోస్ లేవు, అసలు ఏం లేదు. Completely bored, completely wasted, completely tired, and not even a single moment to carry with us. 6 షేరింగ్ అన్నారు, 8 షేరింగ్ అన్నారు, 13 షేరింగ్ అన్నారు. సో మేము అవన్నీ ఉండలేక వెళ్ళి టెంట్లో పడుకున్నాం. లో పర్మనెంట్లీ క్లోజ్ చేశారు. ఎందుకు మేము రివ్యూ ఇవ్వకూడదన్నా? The name is Smart Travel Hub, but nothing smart about it. இந்த சைடு யாரும் வந்துடாதீங்க, எப்படி கூட்டாலும் வந்துடாதீங்க. For this couple of hours, we were roaming around the railway station itself. ఆ కిచెన్ రూమ్కి అసలు విండోస్కి కర్టెన్స్ కూడా లేవు. ఇదేంటంటే గర్ల్స్ సేఫ్టీ అన్నారు, 1 room for 30 girls. ఇదే సెకండ్ డే రిసార్ట్కి వెళ్ళేటప్పుడు చాలా మంది మేము చాలా సఫర్ అయ్యారు. లైట్స్ ఏమీ లేకుండా ఆ రూమ్లో లగేజ్ పట్టుకొని చాలా ఇంతవరకు రిటర్న్ టికెటే లేదు. ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయినందుకు ఇక్కడ ప్రైసెస్ పెంచేస్తారు అని చెప్పి 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. కానీ రూమ్స్ అయితే చెత్తగా ఉన్నాయి, అసలు ఏం లేవు. Can't wait for this fucking shit to be over. Very poor service. So we felt very bad. Everything is worst, especially the management is worst. No one is responding properly. Water activities, and we had covered only one water activity, which was river rafting, and other activities was not covered at all. This was due to crowd, but then we feel that there was lack of planning and that there was lack of coordination. So what is the point? Okay.